కంచిపట్టు చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. సో ఎక్కువ జబర్దస్త్ లో ఉన్న టీమ్ లీడర్స్ అంటే ఫ్రెండ్సే కాబట్టి అందరూ ఎక్కువ ఎవరు క్లోజ్ ఇంటికి అంటే గెటప్ సీను, సుధీర్, రామ్ ప్రసాద్, వేణు ఆ టైంలో ఉన్న వాళ్ళు ఎవరు బాగుంటారు? ఫ్యామిలీస్ అంతా గెట్ టుగెదర్ అంటే అసలు అందరం అన్న మీరు నమ్మురు, వీళ్ళందరూ కోతులు నన్ను అడిగితే అస్సలు ఒకటే కంచెల్లో తింటారు, ఒక్కటే దాంట్లో ఉంటారు, గోలగా ఉంటది. ఇప్పుడు ఎవరు లైఫ్ లో కూడా బిజీ అయిపోయారన్న. ఐ థింక్ 5 years బ్యాక్ ఇలా లేరన్న. 5 కూడా కదా, ఒక 7 years బ్యాక్. అవును, అసలు నాకు తెలిసి 24 గంటలు మా ఇంట్లోనే ఉండేవాళ్ళు అందరూ. ఒకటే కంచెంలో తినడం, పడుకోవడం అంతే. నేను యాక్చువల్లీ భయపడేదాన్ని, అమ్మా ఈ రోజు ఇల్లు నీట్ గా ఉంది, ఒక రోజు అనుకున్న రోజు లేదు. అస్సలు కిచెన్ లో పడి ఇది ఉండడం, అది ఉండడం చాలా ఎక్కువ. ఎవరు? సుధీరా, గెటప్ సీనా, రామ్ ప్రసాద్, వాళ్ళ ముగ్గురు ఒక బ్యాచ్ కదా? ముగ్గురు ఈక్వలే అన్న. ఇక్కడ అసలు ఏం లేదు, ముగ్గురు ఈక్వలే. కాకపోతే కొంచెం ఎక్కువ ఏంటంటే కొంచెం నేను సుధీర్ తో ఎక్కువ టచ్ లో ఉంటాను. సో వాడే నేను ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ వాడు అంతే. ఏదైనా ఉంటే చెప్పేస్తాడు అసలు, బాబీ ఇది అవునా వదిన వచ్చేస్తున్నాను అంతే. అందరూ ఒకటే అన్న ఇందులో. అసలు ఎక్కువ కుకింగ్ అందరూ సుధీర్ చాలా సైలెంట్, పెద్దగా కలిసిపోడు, ఫోన్ ఎత్తడు అని చెప్పి అంటుంటారు బయట. మరి సుధీర్ చాలా మంచోడు. మీకు తెలియదు అంటే నాకు అందరికన్నా బేసిక్ గా నాకు ఎవరైతే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే వాళ్ళే నచ్చుతారు. సుధీర్ బయట అసలు అనుకున్నట్టు కానీ కదా, చాలా వాళ్ళ ఫాదర్ కానీ అసలు చాలా జస్ట్ ఇక్కడ నుంచి ఒక మిస్ కాల్ ఇవ్వండి ఎమ్మట ఫోన్ వస్తాయి. సిరి చెప్పరా ఏంది నేను అర్జెంట్ అంత ఉంటది. చాలా మంచోడు అన్న సుధీర్, చాలా చాలా మంచోడు. అది బేసిక్ గా జనాలు అలా చేశారు కానీ నథింగ్. ఓకే, చాలా గుడ్. సో నేను వదిన అంటాడా? వదిన. ఓకే, ఎప్పుడు చేస్తున్నావు సుధీర్కి పెళ్లి? మరి 2 days బ్యాక్ కూడా అన్నాను, వాడు ఎప్పుడు చేసుకుంటే ఉన్నాడా అంకుల్ అంటే లేడమ్మ ఇప్పుడే బయటకు వెళ్ళాడు. ఆడు పెళ్లి చేసుకోవడం చేసుకోడు. ఎందుకని అంటే ఏదో అంటే అమ్మాయి ఇన్ని ఫ్యామిలీ చేస్తే నేను, ఎందుకంటే బేసిక్ గా వాడికి ఒక్క దగ్గర స్ట్రక్ అవడం ఇష్టం లేదు, అది చేసుకోడు. అంటే ఇప్పటి వరకు ఉన్నదైతే చేసుకోడు, ఇప్పుడున్న మైండ్ సెట్ ప్రకారం. ఇన్ ఫ్యూచర్ లో మేబీ చేసుకోవచ్చేమో. ఫస్ట్ టైం వచ్చావు కాబట్టి మీడియా ముందుకి, అండ్ ఫస్ట్ టైం ఫ్యామిలీ గురించి చెప్పావు, చాలా అద్భుతంగా మాట్లాడావు. నీ లైఫ్ స్టైల్ గురించి అండ్ ఇప్పుడు నీ ప్రొఫెషన్ గురించి చెప్పావు కాబట్టి, సో ఏం చెప్పాలనుకుంటున్నావు ఆడియన్స్ కి? ప్లీజ్ ముందు మీరు ఏది పడితే అది రాయకండి, ఫస్ట్ మమ్మల్ని కన్ఫర్మ్ చేసుకొని రాసుకోండి. ఎందుకంటే నేను ఒకటే చెప్తాను, రాసి అన్ని అయిపోయినాయి, ఇంకా ఏది పడితే అది రాయకండి, ముందు మమ్మల్ని కన్ఫర్మ్ చేసుకొని రాయండి అన్న. మీరు చేసేస్తే అది ఎలా ఉందని వినడానికి మాకే ఏదోలా ఉంటుంది. ఎందుకు అనవసరంగా ఉన్నారు కదా సెలబ్రిటీ తీసుకొచ్చి రోడ్డు మీద మళ్ళీ లైఫ్ రాదన్నా. ఇది రాసేసి చేసేసి మీ ఇష్టం వచ్చింది చేసేస్తే మళ్ళీ అది సంపాదించుకోవాలంటే చాలా కష్టం. తీసుకొచ్చి పడేయటం కరెక్ట్ కాదన్నది. ముందు అడగండి, మీకు టీఆర్పీల కోసం, వ్యూస్ కోసం ఏది పడితే అది రాసిస్తే అస్సలు నేను అది తీసుకోలేకపోయాను. యాక్చువల్లీ మీరు చెప్పినప్పుడు ఏంట్రా నాయన ఇది అనుకున్నాను. నేను అప్పుడు కూడా మీతో మాట్లాడేటప్పుడు డ్రైవ్ చేస్తున్నాను, నేను ఫుల్ ట్రాఫిక్ లో ఉన్నాను. నేను అప్పటికే అంత కోపంలో కూడా ముందు ఫోన్ కలుపు నేను మాట్లాడతా అని. ఒక్క నిమిషం సిరి కలుపుతున్నాను అంటే నాకు వచ్చేసింది, అన్న ఏంటి మీడియా పరంగా చేస్తున్నావా నీ ఇన్నర్ ఫీలింగ్ అని. అమ్మ నాకు తెలియదు, రోషన్ అడిగాడు, ఓకే కలుపు. కానీ అది ఒక్కటే చెప్తున్నాను అన్న, ప్లీజ్ దయచేసి ఏది పడితే అది రాయకండి, అడగండి, చెయ్యండి. బాధ్యత ఉంది కాబట్టి అడిగాం. నేను అదే అంటున్నా, చాలా చూస్తుంటాను ఈ తంబులైన్స్ ఏంటో పిచ్చి పిచ్చిగా పెట్టేస్తున్నారు, ఇష్టం వచ్చిన తంబులైన్స్ పెట్టేస్తారు, లోపల చూస్తే మ్యాటర్ వేరు. పెన్ను పేపర్ సిస్టమ్ చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి ఇద్దరికి కామన్ గా. వెళ్ళిన రోజులు కూడా ఉంటాయి ఆ గొడవలు బాగా. ఒక 1 week to 1 month మాట్లాడకుండా. 1 month కాదు, ఒక 1 week 10 days అంతే. అంటే మరి మనం సారీ చెప్పంగా, ఓకే మనకి అట్నుంచే రావాలి. ఓకే, అప్పటి వరకు కాంప్రమైజ్ స్టార్ట్ చేసేది మనం కదా గొడవ, మళ్ళీ సారీ కూడా అట్నుంచే రావాలి. రెండు అట్నుంచి రావాలి. స్టార్ట్ చేసేది మనం గొడవ. మనమైనా అన్న మా అమ్మాయి కదా, మనం ఎక్కడ తగ్గకూడదు కదా. మరి నేనైనా అక్కడి నుంచే రావాలి, ఏదైనా నాకైతే అక్కడి నుంచే రావాలి. అంటే చిన్న ఫీల్ నేర్చుకుంటారు అమ్మాయిలు. ఇప్పుడు నేను చూసేది గొడవ చేసేది మనమే, సారీ చెప్పేది అట్నుంచి రావాలి, అంతే కదన్నా. అమ్మాయిల వన్నా ఒక అడుగు తగ్గి ఏం పోయిందన్నా, కొంచెం తగ్గితే. బాధ్యత గల భర్త భరించేది కూడా భార్య కదన్నా, అందుకని భరించాలని చెప్పేసి ఏమనరు భర్తలు. అన్న ఎక్కడ తగ్గుతున్నారు, భార్య దగ్గరే కదా. మరి భార్య దగ్గరే కదా, అంతే తగ్గాల్సిందే. సూపర్. సో ఎనీహౌ ఇలానే హ్యాపీగా సంతోషంగా
ఫ్యామిలీతో అండ్ బిజీగా ఇలానే ఎప్పుడు మొక్కుతూ ఉండాలని. అన్ని నువ్వు మార్నింగ్ ఇవాళ కాదు, మార్నింగ్ వెళ్తూ ధనరాజ్ కాళ్ళు మొక్కెళ్ళు, చాలా మంచి జరుగుతుంది. తను చాలా పాజిటివ్ గా ఆలోచించే వ్యక్తి. సినిమా ఇండస్ట్రీలో మీకు తెలిసిందే, ఎటువంటి సపోర్ట్ లేకుండా ఈ స్థాయికి రావడం చాలా కష్టం. అలాంటిది వీళ్ళు వచ్చి నిలబడి వాళ్ళని ప్రూవ్ చేసుకొని 10 మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్న కపుల్స్ లాగా ఉన్నారు. కాబట్టి ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిరి. సో థ్యాంక్ యూ సో మచ్ అడగగానే వచ్చినందుకు. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఇలా మిమ్మల్ని చూడటం. అంటే ఇంకా ఎదగాలి. అండ్ ఇండియాలోనే గొప్ప ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరు అంటే సిరి పేరు రావాలి. సో అప్పుడు చెప్తాను సిరి ఈవెంట్స్ హస్బెండ్ ధనరాజ్ అని. అప్పుడు దాకా చెప్పను. టు బి ఫ్రాంక్లీ అంటే మీడియా పరంగా చెప్తున్నానన్నా, ప్లీజ్ అండి, ఈవెంట్ ఆర్గనైజింగ్ అందరికీ చెప్తున్నాను, ప్లీజ్ పాలిటిక్స్ అన్ని బంద్ చేయండి. నిజంగా టాలెంట్ అంటే ఈవెంట్స్ లో ఎలా ఉంటదంటే చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారన్న, క్రియేటివిటీ మైండ్ ఉంటది, చాలా పాలిటిక్స్ అక్కర్లేదు, పాలిటిక్సే కావాలి. పాలిటిక్స్ ఎలా అయిపోయిందంటే నువ్వు ఏ వర్కర్ అన్నాడు కూడా ఒక దానికి అన్ని ఫీల్డ్ లో పాలిటిక్స్ ఉన్నాయిరా. కానీ ఇది టూ మచ్. పాలిటిక్స్ ని ఎంజాయ్ చేయాలి, ఓకేనా? అంటే పాలిటిక్స్ ని మనం నిర్మూలిస్తాము అనుకుంటే దానంత మూర్ఖత్వం ఒకటి ఏమి ఉండదు. ఆ పాలిటిక్స్ ని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసినప్పుడే ఆ మజా ఉంటది. పాలిటిక్స్ లేకపోతే సిరి ఒక్కటే ఉంటది మార్కెట్ లో. కూడా అలాగే ఉన్నారు, అలానే ఉంటారు మార్కెట్ లో, అలానే ఉంటారు. పాలిటిక్స్ అలానే ఉంటాయి. అవి ఉన్నప్పుడే మజా ఉంటుంది. వర్క్ చేయాలన్న కసి కూడా పెరుగుతుంది. కాబట్టి అవి అలానే ఉంటాయి. హ్యాపీగా ఆ పాలిటిక్స్ ని ఎంజాయ్ చేస్తూ ఇంకా పైకి ఎదిగితేనే నీ పేరు వస్తుంది. పాలిటిక్స్ లేకపోతే నువ్వు వచ్చేసి ఏదో చేసేస్తానంటే ఏమి ఉండదు. కాబట్టి సో ఇలానే మస్త్ హుషారుగా జోరుగా పనిచేసుకొని హ్యాపీగా ఉండు. థ్యాంక్ యూ సిరి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.